వెల్కమ్ బ్యాక్. అవినీతికి ఆయనే బిగ్ బాస్ అయ్యారు. వేల కోట్ల మేర కుంభకోణాలు, రోజుకు అవినీతి వ్యవహారం బట్టబయలవుతుంది. అధికార పార్టీ ఎంపీ అవినీతిని మంత్రి బయటపెడితే ఆ మంత్రి ముడుపుల వ్యవహారంపై ఎంపీ లేఖ రాశారు. సాక్ష్యాలతో ఎన్ని బయటపడుతున్నా చంద్రబాబు నోరు మెదపటం లేదండి వాటి ప్రధాన కథనంగా వచ్చింది. ఎంపీ మంత్రి సిగపట్ల వ్యవహారంతో పాటుగా పోలవరంలో కమిషన్ వ్యవహారం, ముడుపులు పట్టిసీమ, అహ్మదీన్కి కుప్పం పనులు, మట్టిని వదలని తమ్ముళ్ళు, పత్తి కుంభకోణంలో మంత్రికే ఒత్తాస పలుకుతున్న ఇలాగా తదితర అంశాలను క్రోడీకరిస్తూ దాదాపు వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది. దీనికి అవినీతికి బిగ్ బాస్గా మారారంటూ పెద్ద ఎత్తున ఒక కథనం రావడం జరిగింది. దీనిపై డిస్కషన్ చేద్దాం. ముందుగా శివరామరెడ్డి గారు, ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికి సంబంధించి చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం పైన ఆరోపణలు వస్తున్నాయి, మంత్రులపై ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ని వ్యవహారాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు కూడా నోరు మెదపట్లేదు. ఏ వ్యవహారాన్ని కూడా ఒక విచారణ దశకు తీసుకెళ్లటం లేదని ఒక రకమైన ఆరోపణ. ఇవి ఆరోపణలు కాదు, వాస్తవాలు. ఆరోపణలు అయితే ఖండించగలరు, వాస్తవాల్ని ఖండించలేరు కదా. దాన్ని బహిరంగ చర్చకు రమ్మంటే వచ్చే పరిస్థితి లేదు. సుమారుగా 700 జీవోలు, కాన్ఫిడెన్షియల్ జీవోలు అని పెడితే 16-18 నెలల్లో ఇన్ని జీవోలు కాన్ఫిడెన్షియల్ అని చెప్పింది ఏ గవర్నమెంట్ అయినా ఇంతవరకు చేసిందండి? ఈ కాన్ఫిడెన్షియల్లోనే ఇంకా సీఎం రమేష్ ఆయన ఆ మంత్రి మీద ఇవ్వడం జరిగింది. ఆ మంత్రి గారు ఈయన ఏదో వేరే ఒక ప్రాజెక్ట్, టన్నల్ ప్రాజెక్ట్ దేంట్లోనో వాళ్ళు పెంచారు వీళ్ళు పెంచారని చెప్పి రేట్లు పెంచుకొని విపరీతంగా ఎవరు వాళ్ళు దోచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారే పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాడు. ఆయన వీళ్ళని గురించి కామెంట్ చేసేకి ఏం లేదు కదా. ఆయన కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా వీళ్ళు ఆలోచన చేసిద్దరు. ఈరోజు బాలకృష్ణ బంధువులని ఓ పక్క విపరీతంగా ల్యాండ్స్ ఇస్తున్నారు. దగ్గర దగ్గర 2 సెట్లు 3 సెట్లు వైజాగ్, మళ్ళా జగ్గైపేట, ఇవన్నీ ఎక్కడెక్కడో చాలా ల్యాండ్స్ 100 కోట్లు. ఈవెన్ కలెక్టర్ అఫీషియల్స్ 326 కోట్లకి ఇవ్వండి అంటే కేవలం 25 కోట్లకి ఇచ్చిన కదా చంద్రబాబు నాయుడుది. ఏ లాభం లేనిది ఆ లాభాపేక్షలు ఎందుకు అందిస్తాడు చెప్పండి? ఆయన నీతి నిజాయితీ ఉంటే వీళ్ళని ఖండించగలరు. ఆయనలోనే అది లేదు. ఈరోజు చంద్రబాబు ఆయన ఎలక్షన్ల ముందే నిజాయితీగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి. నేను మారాను అని చెప్పారు. కానీ ప్రజలు ఇంకో రకంగా ఊహించుకున్నారు. ఆయనేమి నేను గతంలో ఒక పద్ధతి ప్రకారం పోయే పరిస్థితి లేదు, కేవలం డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడ నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, నాకు ఇన్కమ్ వచ్చే సోర్సు, ఆ అవినీతి దందా చేయడానికి నేను మారినాను. ప్లస్ ఈరోజు అధికారంలో కూడా లోకేష్ బాబు చెప్పిందే ఏమైతే ఫైల్స్ ఉంటాయో అన్నీ లోకేష్ బాబు పంపించి అక్కడంతా ఆయన చెప్పిన కంట్రోల్లోనే నేను వింటానని చెప్పడం జరిగింది. నేను నా కంట్రోల్లో ఉన్నాను. ఒక వర్గానికి వాళ్ళు ఏమి చెప్తే దాన్ని తూచా తప్పకుండా పాటించగలను అనే దాంట్లో నేను మారానని నిజాయితీగా చెప్పాడు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క విషయంలో అయినా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంత హీనంగా ఉందంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారు జమల్మడకు కానీ, ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో కోనేరు ప్రసాద్ గారి స్కామ్ దీన్ని వన్ పిక్ దీన్ని ఆ స్కీమ్ కానీ దాంట్లో అసలు పంట పండని భూములకు 1,20,000 30,000 పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం, ప్రైవేటు వ్యక్తుల నుంచి ప్రైవేటు వ్యక్తి కొనుగోలు చేసిన దాంట్లో కూడా న్యాయంగా 3 లక్షలు 4 లక్షలు ఇప్పించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. కలెక్టర్ గారు అదే కడప జిల్లాలో 50,000 రూపాయలకు రికమెండ్ చేసి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,000 దాన్ని వాల్యుయేషన్ చేసుకుని కొన్న పరిస్థితి. ఆ ల్యాండ్స్ కూడా 50,000 గవర్నమెంట్ రికమెండ్ చేసింది, అధికారులకు రికమెండ్ చేసింది కేవలం 50,000. ఆయన భారతీయ సిమెంట్స్ వీటన్నీ కూడా. కానీ ₹1,00,000 వరకు ఆయన ఇచ్చి తీసుకునే పరిస్థితి అంటే అది నిజాయితీనా? దాని మీద స్కామ్లు అంటారు. ఈయన 100 కోట్లు 326 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ ఉందంటే 25 కోట్లు 26 కోట్లకి ఇస్తాడు అంటే ఎవరి సొత్తని ఇస్తున్నాడండి ఈయన? ఇది ఒక పక్క ఏమో 99 సంవత్సరాలు లీజ్ అంటాడు. జిల్లాలో కూడా అనేక కీలక ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నాను. మరొక వార్త, శ్రీకాకుళం జిల్లా నడిబొడ్డున దాదాపు 701 సర్వేలో ఎకరా 29 సెంట్ల భూమిని ఏకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భూమికి ఇవ్వడానికి 99 ఏళ్ల పాటు లీజుకి ఇస్తూ ఆగస్టు 4న ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా జిల్లాల్లో కూడా ఈ ట్రస్ట్ భూములకు సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్కి ఎకరన్నర ప్రతి జిల్లా కేంద్రంలో కూడా కేటాయించాలని ఒక లక్ష్యంగా సాగుతున్నట్టు ఈ వార్తా కథనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతాంగం నోట్లో దుమ్ము పోసి వేల ఎకరాలు తీసుకుంటున్నారు. ఎందుకండి? ఈ కార్పొరేట్కి దారాదత్తం చేసి లక్షలాది కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఒక ఎత్తేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు పాలసీ, తెలుగుదేశం పాలసీ అంటే పేదరికంలో ఉన్న వాళ్ళు కానీ ఇంకా పేదరికంలో మగ్గితే
ఆ రోజు ఎలక్షన్లు అప్పుడు వాళ్ళు మభ్యపెట్టి మేము ఓటు వేసుకోవచ్చు అని. ఇప్పుడు మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 వెల్ సెటిల్డ్ అనుకోండి, మిమ్మల్ని ఎవరైనా పిలిపిస్తారంటే మీరు పోగలరా? వాని పని ఉంటే రమ్మనయ్యా అంటారు, వాళ్ళకి ఎవరికో పని ఉందో నా దగ్గర రమ్మని అంటారు, మీరు వెళ్ళిపోయి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఈరోజు పేదరికంలో ప్రతి ప్రజానీకము బాగా ఇబ్బందులు పడుతుంటే ఈయన ఏదో ధనవంతుడు నాకు ఎప్పుడైనా ఆపదలో ఆదుకుంటాడేమో ఆశతో మనం డెఫినెట్గా అటుపోతాం. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేయబోతున్నాడు. ఇప్పుడు ఆ పోర్టు ఈ పోర్టులని 1000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఎయిర్పోర్ట్కి ఇప్పుడు వైజాగ్ భోగాపురం ఏరియాలో బాంబేలో లేదంత, ఇక్కడ అంత భూమి కావాలా అంటాడు. మచిలీపట్నం అంటాడు. కేవలం దోచుకొని కార్పొరేటర్లతో లాలూచిపడి డబ్బులు తినేది ఒక పని పెట్టుకున్నాడు. జిల్లాల వ్యాప్తంగా ఏ ఒక్కరిని హాయిగా బతకనివ్వడు, అందరినీ వీధిని పడేసి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కేవలం తెలుగుదేశం తనకు కావాల్సిన వాళ్ళు, తన వర్గం వాళ్ళు బాగుండాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాడు. కృష్ణమోహన్ గారు స్టూడియోలో జాయిన్ అయ్యారు. కృష్ణమోహన్ గారు, ఈ అవినీతి వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అవినీతి వ్యవహారాలు చాలా జరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఒక ఆరోపణ వచ్చిన తర్వాత, కొన్ని అంశాలు బయటకు వచ్చిన తర్వాత, సాక్ష్యాధారాలతో కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా ఎట్లాంటి విచారణ వేయకపోగా కనీసం దానిపై సమీక్ష చేయడానికి కూడా ఎవరు సిద్ధపడట్లేదు. మొత్తం కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అవినీతికి అనేది. ఒక రకమైన ఆధారాలతో సైతం వస్తున్న కొన్ని కేసులు. అవును, తప్పనిసరిగా మీరు అన్నది వాస్తవం. శివన్న కూడా చాలా ఖచ్చితంగా చెప్పాడు. విషయం ఏంటంటే గతంలో కూడా మనం ఇసుకకు సంబంధించి ఆలోచన చేస్తాం. ఇసుక దందాలోనే 5,100 కోట్ల రూపాయల వరకు దోపిడీ చేశారని ఒక రకమైన అంచనా వెలువడుతుంది. అవును, ఎందుకంటే ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక మహిళా రెవెన్యూ అధికారిని అక్కడ ఆపే ప్రయత్నం చేస్తే ఆమెను హత్య చేసి అంత పనిచేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున దుమారం లేసిందనేటువంటిది మనం అందరం కూడా చూసాము. ఆ అంశంలో రాష్ట్ర క్యాబినెట్లో చర్చించాల్సిందండి వనజాక్షి గారి గురించి, ఒక తహసీల్దార్ గారి గురించి దానిలో చర్చించి ఆఫ్ ద రికార్డుగా ముఖ్యమంత్రి గారు ఆమెను హెచ్చరించినట్టుగా, నీకేం అవసరం ఉండదు, నువ్వు చూసి చూడనట్టు ఊరుకోవాలి కదా అనేటువంటిది అక్కడే అర్థమైపోతుంది. ప్రభుత్వ అధినేత యొక్క వైఖరి అవినీతి పట్ల వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్నటువంటి దాని మీద అది చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు వనజాక్షి గారి మీద అంత పెద్ద ఎత్తున అది జరిగినప్పుడు దాని మీద ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుందా? అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది, ఉద్యోగస్తులందరూ కూడా నిరసన వ్యక్తం చేసినారు. అయినప్పటికీ అధికారిని హెచ్చరించే కార్యక్రమం చేసినాడే తప్ప ఆ శాసనసభ్యుని విప్ గారిని హెచ్చరించే ప్రయత్నం చేశారు. శాసనసభ్యుడి తర్వాత కొల్లేరు ప్రాంతంలో కూడా చేశారు కదా. కాబట్టి ఇంత స్పష్టంగా చట్టాన్ని ఉల్లంఘించి రోడ్డు వేసినా సరే ఎప్పుడు కూడా కనీసం అందరూ ఆ రాష్ట్రంలో మొత్తం శాసనసభ్యులు, మంత్రులు విచ్చలివిడిగా అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు, సెటిల్మెంట్లకు పాల్పడుతూ ఉన్నారని రోజు పత్రికలు తెల్లవారితే ఆంధ్రప్రదేశ్లో చూస్తే ముఖ్యమంత్రి గారు విదేశాల్లో మంత్రులు, శాసనసభ్యులు ఈ కార్యక్రమాల్లో ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున మనకు పత్రికల్లో చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు చర్యలు చేపట్టే కార్యక్రమాలు చేయడం లేదు. కాబట్టి ఇవాళ విపక్షాలుగా మేమందరం కూడా అటు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ పక్షాలన్నీ కూడా ఐక్యమై అవినీతి మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పేసి నేను అభిప్రాయపడతాను. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని, ప్రజల సొమ్మును అడ్డంగా దోసుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని, కేవలం మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని, ఆకాశంలో అరచేతిలో వైకుంఠం చూపించేటటువంటి ప్రభుత్వం మీద విపక్షాలు సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఖచ్చితంగా విపక్షాలు ఏకమై ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడానికి మేమందరం కూడా కృతనిశ్చయంతో ఒక ఆలోచనతో ముందుకు పోయేటటువంటి పరిస్థితులు వస్తున్నాయనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఇంకోటి, మీకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ చిన్న ఆరోపణ వచ్చినా దాని మీద ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎంక్వైరీ చేయించిన కథ రాజశేఖర రెడ్డి గారిది. వీళ్ళు కెనాల్స్ పైన, వాటి ప్రాజెక్ట్స్ పైన ఏదైతే ధనయజ్ఞము, జలయజ్ఞం, ధనయజ్ఞం అన్నారు, ప్రతి ప్రాజెక్టు మీద ఓపెన్ గా మీరు డిబేట్ పెట్టడం ఘనత రాజశేఖర రెడ్డి గారిది. కానీ అలాంటి నాయకుడు చేసిన పనులను ఈరోజు వాడుకుంటూ అదే పనులకు విపరీతమైన రేట్లు ఈరోజు పెంచి, ఇది దోపిడీ విధానం కాదండి. దాని మీద నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేస్తారా లేదా? శ్రీయర్ గారు, ఇవాళ ఈయన ప్రభుత్వ అధినేత, ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ శ్వేతపత్రాలని ప్రకటించింది కదా, ధనయజ్ఞం అన్నాడు, ఇంత నష్టం చేసింది అన్నారు, వైఎస్ఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాలు మొత్తం దోపిడీ గురైందని చెప్పి శ్వేతపత్రాల మీద శ్వేతపత్రాలు ఈ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు కదా. మరి ఎందుకోసం కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి అవినీతిని బట్టబయలు చేయడం లేదు? చెప్పండి. అవినీతే కనుక జరుగుంటే రాజశేఖర రెడ్డి గారు అది జలయజ్ఞం కాకుండా ధనయజ్ఞమే చేసుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? అంటే అవినీతి జరగలేదని చెప్పినారు కదా. శ్వేతపత్రాలు ప్రకటించడం కాదు మేము అనేది, అవినీతి మీద మీ శ్వేతపత్రం ప్రకటించండి.
ఇవాళ అధికారంలో మీరున్నారు, మేము అవినీతి చేసినామని చెప్పినారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరిగిందన్నారు. దాన్ని ధనయజ్ఞం అని ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా పెద్ద హౌస్లో రోజు గందరగోళానికి తెరదీశారు. మరి ఎందుకోసం బయట పెట్టలేకపోతా ఉన్నాడు? కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణల మీద, తప్పుడు నడత మీద ఇంకా ప్రజలను మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదనేటువంటిది ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. రామకోటి గారు, బీజేపీ అంశాల పట్ల ఎలా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కానీ బురద జల్లుకునే కార్యక్రమాన్ని తీసి పక్కన పెట్టాలి. ప్రజలకి ఏం కావాలనే ఆలోచన మానేసేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఇప్పుడు ఇంకోటి చేస్తున్నారు. అదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళే బురద జల్లుకునే దీన్ని తీసి ముందు మార్చుకోవాల్సిన అయితే రాజకీయ పార్టీల మీద ఉంది. ఇక్కడ చాలా క్లారిటీగా ఒక విషయం శ్రేయర్ గారు ఏంటంటే, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటంటే అసలు జరగాల్సిన పనులు జరగట్లేదు, కేంద్రం ఇచ్చినటువంటి విషయాలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు. అదేవిధంగా ఇసుక మాఫియాలో జరుగుతున్నటువంటి విషయాల గురించి ప్రజలు మాట్లాడుతున్నారు. ఇసుక మాఫియా గురించి ఏంటంటే ఆలోచన, ఇంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్రంలో ఖజానాకు జమ అయితే ఇప్పుడు 675 కోట్లు అయింది. కానీ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎలాగా అంటే, ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు, ఒక చిన్న మంచి సంస్కరణ కార్యక్రమం చేపట్టేటప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ సంస్కరణ కార్యక్రమాన్ని చేపట్టే దానివల్ల ఇవాళ ఆయన ఏమంటున్నారంటే, మేము ఇసుక మాఫియాని సమీకరిస్తామని చెప్పి అంటున్నారు. ఎందుకు అంటే, ఇసుక మాఫియా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇసుక అనేది ప్రజలకు నిత్యావసరమైన వస్తువుల్లో ఒక వస్తువు కింద ఉంది. ఇల్లు కట్టుకునే వద్దాం అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఇసుక అవసరమైన విషయం ఉంది. చంద్రబాబు నాయుడు గారు దీని మీద సమీక్ష చేస్తామని అంటున్నారు. దీంట్లో 5,000 కోట్ల రూపాయలు జరిగిందంటే మనం చెప్పలేం. కారణం ఏంటంటే 675 కోట్ల రూపాయలు రాష్ట్రానికి, విడిపోయిన రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చినటువంటి పరిస్థితిలో ఇసుక వల్ల మాత్రం ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రజల్లో ఉంది. ఈ విషయం గురించి భారతీయ జనతా పార్టీ కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, అయ్యా ఈ విషయం మీరు ఒకసారి సమీక్షించాలి అని అంటే తప్పకుండా సమీక్షిస్తామని చెప్పారు. మిగతా విషయాలు ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్ష సభ్యులు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ చెబుతున్నటువంటి విషయాలు ఉన్నాయో, నీరు చెట్టు విధానంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే, ఆ లోకంలో ఉండేటువంటి వాళ్ళు చేసేది అధినేత దృష్టికి వచ్చే సమయానికి సమయం పడుతుంది. కారణం ఏంటంటే, ఒక ఇబ్బందికరమైంది, మా గ్రామంలో ఒక చెరువు ఉంటే ఆ చెరువు తవ్వకంలో జరిగిన అక్రమాలను కనుక అబ్జర్వ్ చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ చెరువులో ఉన్నటువంటి మట్టిని ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులు ఎకరంలో ఒక ట్రక్కు మట్టిని దరిదాపుగా 1000 రూపాయలు కమ్మినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇది కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే, అవకాశం 10 సంవత్సరాలు లేం కాబట్టి దోచుకునే విధానాన్ని ఏర్పాటు చేద్దామనే ఉద్దేశం ఉన్నప్పుడు ప్రతిపక్షాలు గొంతు మెదపటం, దీన్ని ప్రజల్లో ఉన్నటువంటి అసహనాన్ని ప్రతిపక్షాలు కన్నా ముందు తీసుకొస్తే స్వాగతిస్తున్నాం. అది భారతీయ జనతా పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా మేము సరిదిద్దుకోవాల్సిన అవసరం మా మీద ఉంది. కాబట్టి దీన్ని తప్పకుండా నిజమైనటువంటి ఆరోపణలు చేయమని శివరామరెడ్డి గారికి, అదేవిధంగా కృష్ణమోహన్ గారికి కూడా చెబుతున్నాను. ఎందుకంటే నిజమైన ఆరోపణ చేసినప్పుడు దాన్ని స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. రామకోటయ్య గారు, నిజమైన ఆరోపణలు అంటే ఇంత పబ్లిక్ గా భూములు అలాట్ చేసింది నిజమైన ఆరోపణ కాదా? ఈ రోజు మీరు 615 కోట్లు ఇసుకది వచ్చింది దందా అంటున్నారు. ఆ రోజు పేద ప్రజలు ఎక్కడో వంకలోనో వాగులోనో వస్తే ఫ్రీగా తీసిపోయి ఇసుక ఇల్లు కట్టించుకునే పరిస్థితి. మీరు ఊరికే ఇన్కమ్ చెప్తున్నారు కానీ ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక రావాలంటే ఒక పేదవాడికి 6,000 రూపాయలు కావాలా? ఎక్కడి నుంచి తెస్తాడు చెప్పండి? ఈ రోజు డెవలప్మెంట్ అనేది ఎంత ఆగిపోయింది? అదే విషయం చెప్తున్నాను శివరామరెడ్డి గారు, ఆ విషయాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను పక్కగా. ఎందుకంటే ఈ విషయం మీద ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డారు. కారణం ఏంటంటే, ప్రజల దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీ, మనం చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రపంచంలో అందరూ బ్లాక్ మనీ అంటే ఏదో డబ్బున్న వాళ్ళు బ్లాక్ మనీ అనుకుంటారు. ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బు బ్లాక్ అవటమే బ్లాక్ మనీ. ఆ డబ్బును ఏ విధంగా ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచన కోసం పెడతారు? ఇల్లు కట్టుకోవడానికో, లేకపోతే ఒక గోడ కట్టుకోవడానికో, ఇంటికి సంబంధించిన విషయాలు చేసుకోవడానికి చేస్తారు. ఈ డబ్బు ప్రజల దగ్గర ఉండిపోతే ఏమవుతుంది? డబ్బు బ్లాక్ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే, ఈ ఇసుక విషయంలో చంద్రబాబు నాయుడు గారిది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఆయనకి చెప్పడం భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా చెప్పింది, ఇసుక మాఫియా గురించి, ఇసుక ఇబ్బందుల గురించి మీరు ఆలోచించండి అని చెప్పడం జరిగింది. వారు కూడా సమీక్షిస్తామని చెప్పారు, మాకు కూడా హామీ ఇచ్చారు. దాని గురించి నేను చెప్పట్లేదు, తప్పకుండా దీని గురించి సమీక్షించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తెలియజేస్తాను. రామకోటయ్య గారు, మీరు చెప్తున్నారు ఓన్లీ ఇసుక సమీక్షించమంటారు. 100 ఎకరాలు కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు 25 కోట్లకు 26 కోట్లకు ఇస్తే సమర్థిస్తారా? అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఎక్కడెక్కడ కాస్ట్లీ ల్యాండ్స్ ఉంటే తీసుకొని దానికి సమర్థిస్తారా? అట్ ద సేమ్ టైం మీరు ఇంకోటి చెప్పారు, ఎంపీ గారి మీద మినిస్టర్ గారి మీద ఎంపీ బ్లేమ్ చేశారు, ఎంపీ గారి మీద మినిస్టర్ బ్లేమ్. అంటే బ్లేమ్ చేయకుండా ఎన్నైనా దోచుకొని తినచ్చా? ఇవన్నీ ప్రజలకు అవసరం లేదా చెప్పండి? ఇవన్నీ ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఎవరు అధికారం ఇచ్చారు?
ఇది ప్రజల సొత్తుకు మన అందరి బాధ్యత కాదా? మీరు ఎందుకు మాట్లాడడం లేదు? ఒక నేషనల్ పార్టీగా నిజాయితీ ఉందని చెప్తున్నారు. మీరు దీన్ని ఖండించి ప్రజాధనాన్ని దుర్వినియోగం అని ల్యాండ్ అలాట్మెంట్ జరిగిన అన్యాయం మీరు ముఖ్యమంత్రి గారికి సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పే ధైర్యం మీకుందని చెప్పండి. క్యాన్సర్ బారిన పడినటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఏ ట్రస్ట్ అయినా చేసినా, ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ చేసినా, చిరంజీవి ట్రస్ట్ చేసినా, లేకపోతే ఎల్వి ప్రసాద్ ట్రస్ట్ చేసినా, ఎవరు చేసినా కూడా వాటిని మనం సమర్థించాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ఏదైతే ఉందో దానికి ట్రస్ట్ గా ఎవరికైనా చేయాలి. ఇప్పుడు స్వర్ణ భారత ట్రస్ట్ ఉంది, మంచి కార్యక్రమాలు చేస్తుంది, గవర్నమెంట్ భూమి ఇస్తున్నారు కాదు, వాళ్ళు సొంతంగా కొనుక్కుంటున్నారు. అదే విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా భూమి కనుక కొనుక్కునే విధానంగా కనుక ముందుకు వస్తే ఇబ్బంది లేదు. వాళ్ళు ఇంత చిన్న విషయం కోసం 13 జిల్లాల్లో 13 ఎకరాలు కొనుక్కోవడం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ గవర్నమెంట్ అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళు కనుక ఇస్తే కనుక ఎల్వీఆర్ ప్రసాద్ ల్యాండ్ అలాట్ చేయమంటే అలాట్ చేసిన దాన్ని మీరు ఒక విధంగా చూపిస్తున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు సమీక్షించుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉందని మరి ఒకసారి ట్రస్ట్ చేస్తుండేదే మంచి కార్యక్రమం. అంత డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఏం భూమి కొనలేరండి? భూమి తక్కువ రేట్లో ప్రభుత్వం ఇవ్వాల్సిన వేరే కీలకమైన పాయింట్ ఉంది. ఒక్క నిమిషం కాసేపు బ్రేక్ చేస్తున్నా. బ్రేక్ తర్వాత గట్టు రామచంద్ర గారి దగ్గరికి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్. అవినీతికి ఆయనే బిగ్ బాస్ పేరిట వచ్చిన వార్తా కథనంపై డిస్కషన్ కొనసాగుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్కి రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో ప్రధానమైన ఖరీదైన భూములను కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాల పట్ల ఇప్పుడే బీజేపీ నుంచి రామకోటయ్య గారు మాట్లాడారు. ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న మంచి పనుల కోసం ఇలాంటి ఇచ్చిన తప్పు లేదన్న భావన వ్యక్తం చేశారు. దీన్ని గట్టు రామచంద్రరావు గారు వ్యతిరేకిస్తున్నారు. చెప్పండి. ఇప్పుడు దీంట్లో ఒకటండి, రామకోటయ్య గారు ఒక మంచి మాట చెప్పాడు. అధికార పక్షం కానీ ప్రతిపక్షం కోసం కానీ ప్రజల కోసం పనిచేయాలి, ముందు అవి వెనకబడుతున్నాయని వాస్తవం కూడా. కానీ అదే సమయంలో జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు పరిపాలించే వాళ్ళు చేస్తున్న విమర్శ ఏదైతుందో గతంలో తను చేసిన విమర్శ అయినప్పుడు తిరిగి అడుగుతారు, ప్రజలు అడుగుతారు, ఎవరైనా అడుగుతారు. ఉదాహరణకు బీజేపీ టీడీపీ మీద 100 తప్పులతో ఒక బుక్లెట్ వేసింది. ఆ బుక్లెట్ వేసిన తప్పులే ఇప్పుడు జరుగుతున్నప్పుడు అప్పుడు అడిగిన బీజేపీ ఇప్పుడు అడగకపోతే ప్రజలు అడుగుతారు, నువ్వు అప్పుడు బుక్లెట్ వేసావు, ఈ పాయింటే మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళు చేస్తున్నప్పుడు అడగట్లేదని అడుగుతారు. రెండోది ఏంటంటే కేంద్రము రాష్ట్రం విడివిడిగా లేవు. అది మోడీది, ఇది చంద్రబాబుది కాదు, ఇద్దరు కలిసి పరిపాలిస్తున్నారు ఎన్డీఏలో. చంద్రబాబు చేసిన తప్పులు బీజేపీకి వర్తిస్తాయి, మోడీ చేసిన తప్పులు చేసి ఉంటే టీడీపీకి కూడా వర్తిస్తుంది అందులో. అందుకని ఇద్దరు వేరు కూడా కాదు. ఇక్కడ నేను చెప్పడానికి ట్రై చేసింది అదే. రెండో విషయం కూడా ఏంటంటే 3 విషయాలు తెచ్చారు. ఒకటి అక్రమ జీవాలు చేస్తున్నారని, 3 ట్రస్ట్ పేరుతో చేస్తున్నారని, తర్వాత భూములు అలాట్మెంట్ అప్పనంగా అప్పచెప్తున్నారని 3-4 విషయాలు తీసుకొచ్చారు. వాస్తవంగా ఇతను ఇప్పుడు కాదు, బిగ్ బాస్ అనే పేరు మైసూరారెడ్డి గారు అసెంబ్లీలో బిగ్ బాస్ అని ఒక లెటర్ పెట్టారు భాష్యం యూనివర్సిటీ విషయంలో. దాంట్లో స్పష్టంగా ఉంది ఏమనంటే బిగ్ బాస్కి ముట్టింది అయిపోయిందిలే అని ఉంది. ఆ బిగ్ బాస్ ఎవరన్నది అప్పుడే చర్చ జరిగింది, ఇప్పుడు దాకా కూడా కాదు. రెండో విషయం కూడా ఏంటంటే జీవోలు అక్రమంగా తేవడంలో చాలా తెలివిగా చంద్రబాబు చేయగలడు. వారు వేసిన బుక్లెట్లో కూడా పాయింట్ ఉంది. మీరు హెరిటేజ్ కంపెనీకి అప్పుడు దాంట్లో ఒక జీవో తెచ్చారు, నేను రావడం 94-95లో. ఏం జీవో తెచ్చారంటే ఆ ట్యాక్స్లన్నీ మినహాయింపిస్తూ 15 సంవత్సరాలు ట్యాక్స్లు కట్టకుండా మానిటోరియం చేసి ఆఫ్టర్ 15 ఇయర్స్ మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేసి దాన్ని కట్టొచ్చని స్వయంగా తన వరకు మాత్రమే జీవో తెచ్చుకున్న జీవోని ఆ రోజు బీజేపీ కూడా ఎత్తి చూపించింది. అంటే ఆ జీవోని అంత అక్రమంగా తీసుకొచ్చిన జీవో. 2 ట్రస్ట్ విషయం తీసుకొచ్చారు. ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ అనే దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే, ఒకటి ఇతర దేశాల నుంచి ఫండ్ రావడం కోసం, 2 ట్యాక్స్ మినహాయింపుల కోసం. మీరు ఉదాహరణకు మీకు ఒక చెప్పగలను ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి. ఇప్పుడు కాదు, ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు ఉన్న ఆఫీస్ని మనం ఎవరన్నా బట్టి ఇందులో క్లాసులు పెట్టుకుంటాం పొలిటికల్గా, మాకు ఏమని దరఖాస్తు చేయొచ్చు దాన్ని. ఆ విధంగా రిజిస్ట్రేషన్ అయింది. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు, 2 ఎన్టీఆర్ ట్రస్ట్కి చైర్మన్, 3 చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు జరిగింది ఏంటి, ట్రస్ట్ని ఎలా మోసం చేస్తారో చెప్పడం కోసం 3 పదవులు చంద్రబాబు నాయుడు గారు, ఒకే వ్యక్తి 3 పదవులు ప్రయోజనం కోసం. నేను అదే చెప్తున్నా. నేను అనేది ఏంటంటే దాన్ని ఎలా ట్రస్ట్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్పడం కోసం నేను రామకోటయ్య గారు చెప్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో తప్పైతే నేను దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తా, నా మీద చర్యలు కూడా తీసుకోవచ్చు. పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 2 దరఖాస్తులు వచ్చాయి. ఒకటి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గారు, మాకు ఇక్కడ ఒక ట్రస్ట్ కట్టుకుంటాము, మేము రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాము, మాకు ల్యాండ్ కేటాయించండి అని దరఖాస్తు చేశాడు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశాడు. ఏమన్నాయా అంటే, మాకు పార్టీ ఆఫీస్ కోసం మాకు ఆ ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి లేఖ రాశాడు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రెండింటిని పరిశీలించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లేఖని కొట్టిపడేసి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న చంద్రబాబు నాయుడుకి ఆ భూమి అలాట్ చేశాడు. అలాట్ చేసినప్పుడు ఏమైంది, మినహాయింపులు వచ్చాయి, ఇతర దేశాల నుంచి ఫండ్స్ వచ్చాయి, అదే ఎల్ఎన్టీ కంపెనీ కట్టించింది. అదే సేమ్ టైంలో హైటెక్
సిటీకి కాంట్రాక్ట్ ఎల్ఎన్టీ కంపెనీకి ఇచ్చినందుకు ఎల్ఎన్టీ కంపెనీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కట్టింది. ఇది కొత్త కాదు అని చెప్పడం కోసం. నేను అనే పాయింట్ ఏంటంటే ఏ విధంగా అన్నా నేను చెప్పిన దీంట్లో నేను ఏ తేడా ఉందని నేను అంగీకరిస్తాను. నేను అనే పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేయబడ్డది. ఇప్పుడు మీరు బట్టి చూడండి కూడా, ఇప్పుడు దానికి ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో భూములు అలాట్మెంట్ చేయడం అంటే భూముల అలాట్మెంట్ ఎలా చేస్తారో మీకు చెప్పడం కోసం చేస్తున్నా. ఎంఆర్ ప్రాపర్టీస్కి ల్యాండ్ కేటాయించినప్పుడు సేమ్ ల్యాండ్స్లలో భువనేశ్వరి పేరు మీద ల్యాండ్ ఉంటే ₹1,00,00,000 ఎకరం చొప్పున అమ్మిన అదే ల్యాండ్స్ని ఎంఆర్ ప్రాపర్టీస్ కేటాయిస్తున్నప్పుడు 29 లక్షలకి ఎకరం చొప్పున కేటాయించారు. అంటే సేమ్ అంతకుముందు భువనేశ్వరి పేరు మీద దాన్ని ₹1,00,00,000 అమ్మి దాన్ని మళ్ళీ ఎమ్మడే 29 లక్షలకి ఎలా తగ్గిపోయింది? నేను అనేది ఏంటి అంటే భూములు కేటాయించడంలో కానీ ముందే దాన్ని లీక్ చేయడంలో కానీ బంధుప్రీతి అన్నారు. అన్న బంధుప్రీతి లేకపోతే మీరు ఒక్క మాట చెప్పండి, సూటిగా అడుగుతా. గుంటూరు జిల్లాలో రితికేశ్వరి అనే అమ్మాయి చనిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఆందోళన జరిగిన తర్వాత స్వయంగా ప్రిన్సిపలే ఈ విధంగా చేస్తున్నాడని చెప్పినప్పుడు ఒక కమిషన్ వేశారు. కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ బయట పెట్టకపోయినా మీడియా మొత్తం కూడా వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముంది? బాబురావు అనే ప్రిన్సిపల్ జూనియర్లని సీనియర్లతో కలిసి ర్యాగింగ్ చేస్తూ వితౌట్ క్లాస్ డ్యాన్స్లు ఏమని చెప్తున్నాడు, మద్యం తెప్పించుకుంటున్నాడు అని చెప్పి రిపోర్ట్లో ఉందని మీడియా అంతా చూపెట్టింది. నేను అడుగుతున్నా, బంధుప్రీతి లేకపోతే బాబురావుని ఈ రోజు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే ట్రస్ట్ విషయంలో కానీ జీవోల విషయంలో కానీ భూముల అలాట్మెంట్ విషయంలో కానీ జరుగుతున్నప్పుడు బీజేపీ చెప్పకపోతే తప్పు అవుతుంది అని నా పాయింట్. ఓకే, రామకోట గారు. లేదండి, ఈ విషయంలో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ యొక్క విధానం ఉంది. మేము చేయాల్సిన విధానంలో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నమెంట్కి తెలియజేయాల్సిన విషయాల్ని పరిపూర్ణంగా తెలియజేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా అవినీతి అనే దాని గురించి ఏంటంటే ఏదైనా ఒక ట్రస్ట్ మంచి కార్యక్రమం చేపడుతుంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సాధారణ ప్రజలకి క్యాన్సర్కి సంబంధించిన విషయాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మంచి కార్యక్రమాలు చేపడుతుంది. అదేవిధంగా ఎల్వి ప్రసాద్ ట్రస్ట్ ఏదైనా కళ్ళకు సంబంధించిన విషయాల్లో చేస్తుంది. ఈ విషయాల్లో ఏంటంటే కొన్ని మంచి కార్యక్రమాలు చేసేటువంటి ట్రస్టులు ఉన్నాయో వాటికి ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదే రాజకీయ పార్టీల్లో ఒక విషయం మాత్రం చాలా పారదర్శకత, రామచంద్రరావు గారు మాట్లాడింది చాలా పారదర్శకమైన విషయాలు మాట్లాడారు. ఏంటంటే చాలా క్లియర్గా రాజకీయ పార్టీలు ఒక్కొక్కసారి తెలియకుండా అదే అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాళ్ళు అదే అప్లికేషన్ పెట్టడం, అదే విధంగా ఈ విధంగా రావడం అనేది ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఇది రాజకీయ పార్టీలు ఇమీడియట్ గా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి తప్పు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారు అనే విషయాన్ని చూడాలి. దీంట్లో ఏదైతే రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఇలాంటి విషయాలు కనుక జరిగిన తర్వాత తప్పకుండా మా గడాన్ని వినిపిస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే విజ్ఞప్తి కూడా నేను సభాముఖంగా చేస్తున్నాను. ఏంటంటే ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు తన మీద తనే ఒక కమిషన్ ఏర్పాటు చేసుకున్న రాజశేఖర రెడ్డి గారి లాగా ఆయన కూడా ఆయన ఈ విషయాన్ని స్వాగతించి ఇమీడియట్ గా ఈ విషయాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాను. ఇప్పుడు వ్యాన్ పిక్ భూముల మీద పెద్ద ఎత్తున దుమారం లేపినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఇప్పుడు ఏం మాట్లాడారు? అదే సార్, అదే కావాలంటే ఉన్నారు. నేను సెజ్ల మీద రోజు విమర్శలు చేసినటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలో ఉన్నారు, దాని మీద మాట్లాడారు. వ్యాన్ పిక్ కు సంబంధించి ఆనాడు మొత్తం మంత్రిమండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసి ముందుకెళ్ళినప్పటికీ అది రాజశేఖర రెడ్డి గారికో లేకపోతే ధర్మాన ప్రసాదరావు గారికో క్విడ్ ప్రోకోలో ₹1,00,00,000 ముట్టడి చెప్పడం జరిగిందనేటువంటి విషయాలు మాట్లాడారు. కాబట్టి ఏంటంటే ఇవాళ రామకోటయ్య గారు చాలా నిష్పక్షపాతంగా మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు. కానీ నేనేమంటున్నానంటే ఇవాళ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇవాళ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ బీజేపీ గవర్నమెంట్లో ఉంది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు బాబు గారు చేసేటటువంటి అన్నీ కూడా మీ మీద పడతా ఉన్నాయి. ఎందుకంటే మోడీ గారు ఏం చేశారా ఏం చేయరా అనే దాని మీద పక్కన పెడితే వారు ఇది అవినీతి రహితమైనటువంటి పాలన మాత్రం ఇప్పటివరకు కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని మనం ఒప్పుకుంటాం. కానీ బాబు గారు లాంటి వాళ్ళు మీకు తోడుగా ఉండడం వల్ల, మీరు ఆ గవర్నమెంట్లో ఉండడం వల్ల మీకు మచ్చ వస్తూ ఉంది. ఇవాళ ఆయన శ్వేతపత్రాలు ప్రకటించినాడు, శ్వేతపత్రాల్లో అవినీతి జరిగినాడు అనేటువంటి విషయం కరాఖండిగా స్పష్టంగా సీఎం డిజిగ్నేట్గా చెప్పినాడు. కానీ ఇంతవరకు ఏ విచారణ చేపట్టడం లేదే. కాంగ్రెస్ పార్టీని అనేక సందర్భాల్లో విమర్శలు చేసినటువంటి, ఆరోపణలు చేసినటువంటి ముఖ్యమంత్రి హోదాలో కూడా బయటపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వాటిని అన్నింటినీ కూడా సమర్థిస్తా ఉన్నాడు. దానికి కారణాలు ఏమిటి? ఆ అవినీతిని ఎందుకు బయటపెట్టడం లేదు? ఇప్పుడు ఇంకోటి బాక్స్ సైడ్ దాన్ని కూడా శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అసలు తవ్వము అనే విషయం చెప్పుకుంటే అదే రిలీజ్ చేశాడు. దాంట్లో ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే 2007లో రాజశేఖర రెడ్డి గారు ప్రతాప్ రెడ్డికి ఇంకొకరికో కంపెనీ 70-30 ఏదో చేసినాడు. మళ్ళా 2012 వచ్చే లోపల ఇది 12% చేసి 80% ఏదో చేసినాడని చెప్పడం జరిగింది. కరెక్ట్. మళ్ళీ దాంతోపాటు ఇది 6 జిల్లాల్లో బాక్సైట్ ఉంది,
దాంట్లో 5 జిల్లాల్లో చేసుకుంటున్నారు అసలు దానికి అనుమతి ఇచ్చింది అని అన్నప్పుడు 2004 అనే అంశాన్ని కాదు, ఇప్పుడు నీకు చేయనని ఆ రోజు నువ్వు కూడా ధర్నా చేసావు, గవర్నర్కి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది, రిప్రజెంట్ చేసావు. అలా రద్దు చేయండి. ఆ రోజు ఇచ్చినారు, ఈ రోజు అవన్నీ చేస్తారంటే కదా మీకు ఇచ్చిండేది. మీరు ఇవన్నీ శ్వేతపత్రాల కంటే ముందు మీరు మీ నిజాయితీ నిరూపించుకోండి. మీరు ఇచ్చారు పర్మిషన్, రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు, పర్మిషన్ ఇవ్వలేదు. బాక్సైట్ విషయంలో 2004 ముందే బాక్సైట్ తవ్వకాలు చంద్రబాబు నాయుడు దాన్ని సర్వే చేయించేసి మొత్తం ప్రారంభం చేసే ప్రయత్నం చేసినప్పుడు అఖిలపక్షం ఏర్పడి ఆందోళన చేసినాం. అఖిలపక్షంలో బీజేపీ కూడా భాగస్వామ్యం. అప్పుడు ఆందోళన చేసినాం. ఆందోళన తర్వాత 2004 ఆ తర్వాత ప్రభుత్వం పడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా మళ్ళీ ఆ బాక్సైట్ కోసం ప్రయత్నం చేశాడు. కానీ మళ్ళీ తిరిగి ఏదైతే వ్యతిరేకత వచ్చిందో రాజశేఖర రెడ్డి గారు దాన్ని విత్డ్రా సైలెంట్ అయిపోయాడు. దాన్ని ఆయన మళ్ళీ ముందుకు రాలేదు. నేను అనే పాయింట్ ఏంటంటే ఇవాళ ఒక్కటి నేను లాస్ట్లో అప్పీల్ చేయదలుచుకున్నాను రామకోటయ్య గారికి కూడా. ఇవాళ సెజ్జులకు భూములు ఏదో విధంగా అలాట్మెంట్ చేసి కొన్ని గవర్నమెంట్ భూములు లేకపోతే డిఫారెస్ట్ భూములు ఏదో తీసుకొస్తా ఉన్నారు, చేస్తారు అనుకుందాం. ఏది రైతుల నుంచి అక్రమంగా ఆపిన ఈ సెజ్జుల్ని కేవలం అగ్రకులాలకే ఎందుకు కేటాయించాలి, ఎందుకు బీసీలకు ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వడం లేదు, ఇండస్ట్రియలిస్టులలో వాళ్ళు దాన్ని కూడా అప్పీల్ చేస్తారు, వాళ్ళకు కూడా అలాట్ చేయండి. ఏదైతే బాక్సైట్ విషయం ఉందో బాక్సైట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తీయాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఈ బాక్సైట్ తీసే విధానంలో ఏంటంటే గిరిజనులను భాగస్వాములు చేయాలి. చాలా క్లియర్ గా ఒక విషయం చెప్పారు మీరు, చాలా స్పష్టమైనటువంటి విషయం చెప్పారు. బాక్సైట్ లో గిరిజనులు భాగస్వాములు చేయాలి, వారి యొక్క భూములు పోయినటువంటి వాళ్ళకి పునరుగా వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి. గిరిజన మండలి ఆమోదం ఉండాలి రామకోటయ్య గారు, గిరిజన మండలి ఆమోదం ఉండాలి. నిధులు నిక్షేపాలు ఉన్నాయో వాటిని వెలికి తీసి దేశాన్ని అభివృద్ధి అవసరం. గట్టు రామచంద్ర గారికి, రామకోటయ్య గారికి ధన్యవాదాలు. రేపటి హెడ్లైన్స్ లో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ శ్రీహరి. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది.